బడ్జెట్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయమై ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ తన కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి సూచకమన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం తాము బడ్జెట్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ నుండి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియదని వైసీపీని ఆ పార్టీ నాయకులు వదిలేస్తున్నారన్నారు. కూటమి నాయకుల అభ్యర్థన మేరకు త్వరలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వైసీపీ గజ దొంగల భరతం పడతామన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసిన నాయకులను కూటమిలోకి తీసుకోవడం లేదన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి కంటి దెబ్బ డ్రామాలు ఫలించలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరింత పుంజుకుంటుందని 40,000 సభ్యతలు దాటామన్నారు. పశ్చిమలో వెల్లంపల్లి తన కేడర్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసన్న లక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్ లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించడం, మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమి కానీ ముందుకు తీసుకెళ్లటం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్కొక్క దాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మొన్ననే దావూస్ లో భారీ ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయూల దాకా వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకోవటం, వారు రేపొద్దున పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే దిశ కూడా కనబడతా ఉంది. త్వరలో ప్రజలందరూ కూడా చూస్తారని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా అమరావతి రాజధానికి ఎక్కడా లేని విధంగా త్వరగా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన అమరావతిని, పోలవరాన్ని నిధులు కేటాయించి రెండింటిని కూడా శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా సక్సెస్ఫుల్ గా 3 హామీలను కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన హామీలు కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. ఎలా అయితే వాటిని మిస్యూజ్ కాకుండా వారి పేద ప్రజలకు అందే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కమిటీలు వేసి చర్చిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు అవాకులు చవాకులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలని ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీలోని తలపండిన నాయకులందరూ కూడా ఆ పార్టీని మీద వెళ్ళిపోతా ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. గతంలో వాళ్ళు ఎవరైతే పెంచి పోషించిన ఎమ్మెల్సీలు కానీ, ఎవరైతే గెలుపొందిన రాజ్యసభ సభ్యులు కానీ ఆ పార్టీని వదిలి మాకొద్దురా బాబు ఈ నాయకత్వం అని వాళ్ళ నాయకత్వాన్ని చేదరించుకొని బయటికి వెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో ఇక్కడ విజయవాడలోని ఏ షెల్టరు లేని ఒక 4 అడుగుల నాయకుడు కూడా ఏదో ఒక షెల్టర్ ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అనేక రూమర్లు క్రియేట్ చేస్తా ఉన్నాడు. మేమందరం కలిసి పనిచేస్తాం, రేపు మేమందరం ఒకటే అని ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. ఆ నాయకుడికి ఒకటే గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. మాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు కాబట్టి ఈ రోజు మీరు ఏం మాట్లాడినా రోడ్డు మీద చెల్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మాకే కనుక కక్ష సాధింపు రాజకీయాలు కనుక తెలిసి ఉంటే ఈ రోజు మీరెవ్వరూ కూడా మార్కెట్ లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని మళ్ళోసారి తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా రీసెంట్ గా జరిగిన పోలిట్ బ్యూరో మీటింగ్ లో యువనేత నారా లోకేష్ గారు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల కోరిక మేరకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది రాబోయే ఈ ప్రభుత్వంలో. ఏంటండి ఈ ట్రిబ్యునల్ అంటే, ఏదైతే వైసీపీ నాయకులు గజ దొంగలు ఉన్నారో ఆ గజ దొంగలందరి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వారి చేత అవినీతి కార్యక్రమాలు ఏవైతే చేశారో అవన్నీ కూడా 3 మెన్ కమిటీలు వేసి శాఖల వారీగా వారు చేసిన తప్పుల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని, అవినీతిని బయట పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ త్వరలో ఏర్పాటుకు చేయబోతా ఉన్నాం. ఏదైతే అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యంగా పనిచేసే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన
ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి మీద ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ ట్రిబ్యునల్ మీద ఏదైతే ఆ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అనేక గుడుల మీద దాడులు జరిగినాయి. ఎన్నడూ లేని విధంగా ఆర్యవైశ్యుల సంఘాల ఆస్తులు దోచుకున్నారు, ఆర్యవైశ్యుల సత్రాలు డబ్బులు దోచుకున్నారు. అదే విధంగా హిందూ ధర్మం ప్రకారం నిర్వహించాలి ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించకుండా హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ పీల్చి పిప్పి చేసిన ఘనత ఆ యొక్క దేవాదాయ శాఖ మంత్రిదే. శ్రీనివాస్ అనే వ్యక్తి హిందువ ద్రోహి. హిందువుల మీద అనేక దాడులు జరిగినా కూడా, హిందూ దేవాలయాల మీద జరిగినా కూడా అతను గతంలో ఈ పార్టీలో ఉంటే ఉండొచ్చు, ఆ పార్టీ కొమ్ము కాస్తే కాయొచ్చు. కానీ ఈ రోజు ఎప్పుడైతే అతను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసినా కూడా అతను పట్టించుకున్నప్పుడు ఆ పార్టీలు కూడా అతన్ని చేదరించుకుంటున్నాయి. మీరు అన్నమాట వాస్తవం. జనసేనలోని కొంతమంది నాయకులు ఆ రోజు అతను కలిసి ప్రయాణం చేశాడు. ఈ రోజు ఆ పరిచయాలతో మళ్ళీ రావాలని చూస్తున్నాడు. కానీ ఎవరైతే జనసేన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఇక్కడ పోతిన మహేష్ ఉన్నాడు గతంలో, ఆ వ్యక్తి ఇప్పుడు అతని పక్కనే ఉన్నాడు. అతన్ని అడిగినా అతను భాగవతం మొత్తం కూడా బయటకు చెప్తారు. మేము అడగక్కర్లా, ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని పోరాటాల్లో కొట్టుకున్నారో, ఎన్ని యుద్ధాలు చేశారో వాళ్ళే చెప్తారు. చాలా క్లియర్ గా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకి మాత్రమే పెద్దపీట వేసే పరిస్థితి ఉంది. కష్టకాలంలో ఎన్డీఏ కూటమి పార్టీలకు అండగా ఉన్న నాయకులకు మటుకే ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆయన్ని చేర్చుకోపోవటానికి రాజకీయ పార్టీల కన్నా కూడా రాజకీయ పార్టీల్లో ఉన్న కేడర్ వ్యతిరేకిస్తా ఉన్నారు, హిందువులు వ్యతిరేకిస్తా ఉన్నారు, ఈ పశ్చిమ ప్రాంత నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. అతను చేర్చుకోవటం వల్ల రాజకీయ పార్టీలకు జరిగే ప్లస్ కన్నా కూడా నష్టం ఎక్కువ కనబడతా ఉందని అందరూ కూడా విశ్లేషించుకుంటా ఉన్నారు. అసలు అతన్ని తీసుకునే పరిస్థితి లేదు. అతను మాట్లాడిన మాటలు, అతను చేసిన చేష్టలు, అతను హిందువుల మీద ప్రవర్తించిన విధానం, ఆర్యవైశ్యుల్ని కించపరుస్తూ ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసుకున్న ఇదే నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన పెట్టిన ఇబ్బందులు ఎవరు కూడా ఇంకా మర్చిపోలేదు. అలాంటి నాయకత్వం మాకొద్దు బాబు అని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కావుల యొక్క కోరిక మేరకు ఏ పార్టీ కూడా అతన్ని తీసుకునే పరిస్థితి లేదు, ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నాం. చెప్పానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కరకట్ట మీద చూసుకుంటే ఇటు పోతా ఉంటే రైల్వే బ్రిడ్జ్ మీద వాళ్ళు అనధికారికంగా వెల్లంపల్లి ఫౌండేషన్ పేరుతో స్థలం తీసుకున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తామని తీసుకొని వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయకుండా అద్దెలకి ఇచ్చుకున్నారు. అలాగే కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర వచ్చే వారి కార్యక్రమాలకి షెడ్ వేస్తామని చెప్పి దేవుడి పేరు కన్నా ఇతని పేరు పెద్దగా పెట్టిన సందర్భం ఉంది. కానీ ఆ షెడ్ వేరే ఒక కాంట్రాక్టర్ చెప్పాడు, ఆ కాంట్రాక్టర్ వేసానని కాంట్రాక్టర్ క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ చేస్తా ఉన్నాం. మేము ఇందాక చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలకి మేము సిద్ధంగా లేవు. కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పులను ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వీటి మీద 100% ఇందాక నిన్న పొలిట్ బ్యూరోలో మాట్లాడినట్టు ఎవరైతే ఆ నాయకుల మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు వాటి మీద నిరంతరంగా ఎంక్వైరీ చేసి ప్రతి అంశాన్ని కూడా ఆరోపణలు ఉంటాయి, అందులో వాస్తవాలు ఉండొచ్చు, కొన్ని పక్కలీడు కూడా పట్టుండొచ్చు. కానీ ఏదైతే అంశాలు వచ్చినాయో ఆ అంశాల మీద ఎంక్వైరీ చేసి న్యాయంలోకి తీసుకొని అతని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయాలని మేము చెప్పాం. అతను చేసింది అంతా ఇంత కాదు. ఆ దుర్మార్గాలు తలుచుకుంటే చిన్న పిల్లాడు కూడా, పడుకున్న పిల్లాడు కూడా ఉలిక్కిపడి లేసే పరిస్థితి ఉంది. ఎంతో పుణ్యంగా భావించే దేవాలయాల మీద దాడి జరిగితే ఈ రోజు వరకు కూడా ఒక్కలను కూడా పట్టుకున్న పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు అతను మాట్లాడతాడు, నేను బీజేపీతో సత్యంగా ఉన్నా, బీజేపీ నాయకులతో మాట్లాడుతా ఉన్నా, జనసేన నాయకులతో మాట్లాడుతా ఉన్నా, తెలుగుదేశంలో పార్టీలో ఉన్న మా సామాజిక వర్గ నాయకులందరూ నాకు మద్దతని నోటికి ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడుతా ఉన్నాడు. అతను ఎవరిని కూడా తీసుకోవటానికి కూటమి పార్టీలు ఏవి కూడా సిద్ధంగా లేవు, తీసుకోవని కూడా మళ్ళొకసారి మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అతన్ని కానీ, కోడల నానిని కానీ, వంశీని కానీ, జోగి రమేష్ ని కానీ ఇలాంటి ఏ ఒక్కరిని కూడా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేసిన ఏ ఒక్క నాయకుడిని కూడా కూటమి పార్టీలు చేర్చుకోవని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మరోసారి చెప్తా ఉన్నా, కౌన్సిల్లో యువనేత నారా లోకేష్ గారు ప్రజలకు ఉపయోగపడే అంశమై మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఈ వ్యక్తి మంత్రిగా ఉండి యువనేత నారా లోకేష్ గారి మీద దాడికి ప్రయత్నించిన వ్యక్తి ఈ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత ఘోరాది ఘోరాలు చేస్తూ అతని సొంత సామాజిక వర్గమైన ఆర్యవైశ్యులే చేదరించుకునే స్థాయిలో వస్తే ఇక్కడి నుంచి గెలవడం తెలిసి వాళ్ళ పార్టీ ఇక్కడి నుంచి గెంటేసి పక్క నియోజకవర్గానికి పంపించారు. అయినా అతనికి వచ్చిన ఓట్లు ఎన్నో అందరికీ తెలుసు. అక్కడ మా నాయకుడికి వచ్చిన మెజారిటీ అందరు రాలా ఓట్లు. కోడికత్తి డ్రామా ఎంత పడిందో ఈయన కన్ను డ్రామా, రాయి డ్రామా కూడా అంతే రచ్చగెత్తించడానికి ప్రయత్నించాడు. కానీ ఎవరు కూడా నమ్మల. ఈ కంటికి ప్లాస్టర్ అంటాడు, ఈ కంటికి ప్లాస్టర్ అంటాడు. ఇవన్నీ జనం అంతా చూశారు.
చూసి నవ్విపోయారు. ఇవాళ ఏదో ఒక పార్టీకి మళ్ళీ షెల్టర్ వెళ్ళాలని ప్రయత్నించినా ఏ రాజకీయ పార్టీ కూడా అతని దగ్గర తీసుకొని పరిస్తుంటే ఇప్పుడు మళ్ళీ అతను ప్రయత్నిస్తూ కావాలని ప్రజల్ని మభ్యపెట్టి అతని దగ్గర ఉన్న నాయకుల్ని, అతని దగ్గర ఉన్న కార్పొరేటర్లని, అతని దగ్గర ఉన్న కొద్దో గొప్ప కేడర్ ని జారిపోకుండా చూసుకోవటానికి ఈ విధమైన అవాకులు చవాకులు పేలుతున్నాడే తప్ప అతనిని ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అతను అందితే జుట్టు, అందపోతే కాళ్ళు పట్టుకునే టైపు. ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా అతనికి సంగతి తెలుసు. అతను మార్చని కండవా లేదు, అతను తిరగని పార్టీ లేదు. మళ్ళీ అతను ఏ పార్టీలోకి వెళ్తానన్నా ఆ పార్టీ కేడర్ కూడా చొక్కా పట్టుకుని బయటికి లాగే పరిస్థితి ఉందన్న విషయం అందరూ కూడా గమనించాలని తెలియజేస్తా ఉన్నా. చివరగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటా ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి కష్టపడి ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి అండగా ఉండే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అందులో ప్రథమంగా నాకు ఇక్కడ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎలా అయితే ఇక్కడ పార్టీ సభ్యత్వాన్ని మంచి కౌంట్ గా 40,000 మార్కు దాటే విధంగా అందరం కలిసి సమిష్టిగా తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బలంగా నిర్వహించి ఒక 9,000 నుంచి 8,000 నుంచి 9,000 కౌంట్ వరకు కూడా అందరం కూడా కష్టపడి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు కూడా జాయిన్ చేయించడం జరిగింది. ఇలా వార్డుల వారీగా మేము పరీక్షించుకొని ఎన్డీఏ కూటమి నాయకులన్నీ సమన్యాయం చేసుకుంటూ ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్త కుటుంబానికి న్యాయం జరిగేలాగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతినిధులందరూ కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.